తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకొని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు దేవస్థానం అధికారులు, పండితులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో ఉత్సవాలకు ముందు తిరుమంజనం చేయడం ఆనవాయితీగా వస్తుందని ఈవో తెలిపారు. ఆలయ ప్రాంగణం, ఆలయ పైకప్పు, దేవతామూర్తులు, పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. మూలమూర్తిపై వస్త్రం కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ చేశారని ఈవో తెలిపారు. ఈ కార్యక్రమం సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆదివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా పూజా సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, బోర్డు సభ్యులు అందరూ కూడా, అలాగే అధికారులు, నేను ఈవో, అలాగే ఎడిషనల్ ఈవో గారు, జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము. ధన్యవాదాలు.